यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। నిదురలేండి చెలులారా ధనుర్మాసమొచ్చింది పలుకరండి సకులారా గోవింద నామాలని యదువంశ తిలకుడే యదనున్న దేవుడని యదువంశ తిలకుడే యదనున్న దేవుడని కదలిరండి రమణులారా కన్నయ్య సేవకు. ధనుర్మాసంలో ఒక్కసారైనా వినవలసిన పాట అండి. నిదురలేండి చెలులారా ధనుర్మాసమొచ్చింది పలుకరండి సకులారా గోవింద నామాలని యదువంశ తిలకుడే యదనున్న దేవుడని యదువంశ తిలకుడే యదనున్న దేవుడని కదలిరండి రమణులారా కన్నయ్య సేవకు. ధనుర్మాసంలో ఒక్కసారైనా వినవలసిన పాట అండి ఇది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక आनंद निलय वर परिपाल। आना हो तो ऐसा। जी हाँ दोस्तों, राजस्थान के अरावली गांव में आज भी औरतें एक साथ मिलजुल कर देसी परंपरागत तरीके से खाना बनाती हैं। जब चूल्हे पर पकती सब्जियों तथा चूल्हे की आग पर फूलती ताज़ी रोटियों की खुशबू पूरे आंगन में फैलती है तो लगता है मानो पूरा घर उस सुगंध से भर गया। और इन पकवानों में असली देसी घी का भरपूर मात्रा में इस्तेमाल होता है जो खाने को स्वादिष्ट बनाता है। खाना पकने के बाद गांव के बड़े बुजुर्ग और बच्चे सब एक साथ बैठकर खाना खाते हैं और सबसे सुंदर दृश्य तब होता है बड़े भाई छोटे को और छोटा भाई बड़े को अपने हाथों से खाना खिलाते हैं। बड़े बुजुर्गों को भोजन करने के बाद सारी औरतें मिलकर परिवार की तरह एक साथ बैठकर भोजन करती हैं। ऐसे नज़ारे देख मन सच में बचपन की यादों में खो जाता है। वो अपनापन, वो सादगी, यही है असली देसी संस्कृति और यही है राजस्थान की पहचान। 2026 ఏడాదికి వచ్చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది మొదలు కాబోతోంది. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇక మార్చి నెలలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీల్లో, మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీల్లో, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో, జూలైలో 1, 6, 7, 11వ తేదీలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక మళ్ళీ నవంబర్ నెలలోనే 21, 24, 25, 26 తేదీల్లో, డిసెంబర్ నెలలో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీల్లో ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. మూఢం వల్ల జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. చాతుర్మాస్యం వల్ల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా శుభ ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.